వైశాఖ పురాణం 21వ అధ్యాయం. పాంచాల రాజు సాయుధ్యము. నారదుడు అంబరీషునితో తర్వాత వృత్తాంతమును ఇట్లు చెప్పసాగను. శృతదేవ మహాముని శృతకీర్తి మహారాజుతో ఇట్లనెను. పాంచాల రాజు శ్రీహరిని చూసి సంతోషపడిన వాడై వెంటనే లేచి శ్రీహరికి నమస్కరించెను. ఆనంద బాష్పములను విడుచుచుండెను. సర్వ జగములను పావనము చేయు గంగానది పుట్టుకకు కారణము శ్రీహరి పవిత్ర పాదములను కడిగి ఆ పవిత్ర పాదములను జలంపై తన తలపై చల్లుకొనును. విలువైన వస్త్రములను, ఆభరణములను, గంధ పుష్పాదులు, పుష్పమాలలు, ధూపములు, అమృతప్రాయములకు నివేదనలు, తన శరీరము, తన ధనము, తన సర్వస్వమును శ్రీహరికి సమర్పించెను. ప్రాచీన పురుషుడు, నిర్గుణుడు, సాటి లేని వాడు శ్రీ మహావిష్ణువుని ఇట్లు స్తుతించెను. నిరంజనం విశ్వసృజామధీశం వందే పరం పద్మ భవాది వందితం. యన్మాయయా తత్వవిదుత్తమా జనాః విమోహితా విశ్వసృజామధీశ్వరం. ముహ్యంతి మాయా చరితేషు మూఢా గుణేషు చిత్రం భగవద్విచేష్టితం. అనీహ ఏతద్బహుదైకాత్మనా సృజ తవ్యత్యత్తిన సజ్జతేప్యథా సమస్తదేవాసుర సౌఖ్య దుఃఖ ప్రాప్త్యై భవాన్ పూర్ణమనోరథోపి తత్రాపి కాలే స్వజనాపి గుప్త్యై వివర్షి సత్వం కల నిగ్రహాయ తమోగుణం రాక్షసబంధనాయ రజోగుణం నిర్గుణ విశ్వమూర్తే దిష్ట్వా దంఘ్రి ప్రణతాఘనాసన స్థీర్దాస్పదం హృది ధృతః సువిపక్వయోగైః ఉత్సిక్తభక్షుపహృతాశయ జీవభావాః ప్రాపుర్గతిం తవ పదస్మృతిమాత్రతో ఏ భవాఖ్యకాలోః రగపాసబంధాః పునః పునర్జన్మజరాది దుఃఖైః భ్రమామి యోనిః హమాకు భక్ష్యవత్ ప్రవృద్ధతర్షస్తవ పాద విస్మృతేః నూనం న దత్తం న చ తే కథా శ్రుతా న సాధవో జాతు మయాసి సేవితాః తేనారివిర్ధస్య పరార్థ్య లక్ష్మీర్వన ప్రవిష్టః స్వహరుహ్యగుం స్మరన్ స్మతౌ చ తో మాం సముపేత్య దుఃఖాత్ సంబోధయాం చక్రతురార్థబంధు వైశాఖధర్మై శృతిచోదితైః శుభైః స్వర్గాపవర్గాది పుమర్దహేతుభిః తద్బోధతోహం కృతవాన్ సమస్తాన్ శుభావహాన్ మాధవమాసధర్మాన్ తస్మాదభూన్మే పరమప్రసాద తేనాఖిలా సంపద ఊర్జితా ఇమాః నా అగ్నిర్న సూర్యో న చంద్రతారకా న భూర్జలంఖం శ్వసనోత వాङ्మనః ఉపాసితాస్తేపి హరం జఘం చితార్ద్విపశ్చితోఘ్నంతి ముహూర్తసేవయా యన్మన్యసే త్వం భవితాపి భూరిసతః చక్షేక్షణాత్ తత్పదన్యస్తచిత్తాన్ నమస్వతంత్రాయ విచిత్రకర్మణే నమః పరస్మై సదనుగ్రహాయ తన్మాయయో మోహితోహం గుణేషు దదార్థరూపేషు భ్రమ్యామ్యనర్థదృగ్ త్వత్పాదపద్మే సతిమూలనాశనే సమస్తపాపహరే సునిర్మలే సుఖేచ్ఛయాన్నర్థనిదానభూతైః సుతాత్మదారైర్మమతాభియుక్త నక్వాపి నిద్రాం లభతేన శర్మ ప్రవృద్ధతర్షః పునరేవ తస్మిన్ లబ్ధ్వా దురాపం నరదేవ జన్మత్వం యత్నతః సర్వ పుమర్దహేతుః పదారవిందం న భజామి దేవ సమ్మూఢచేతా విషయేషు లాలసః కరోమి కర్మాణి సునిష్ఠితః సత్ ప్రవృద్ధతర్షత్ తదపేక్షయా తద్ పునశ్చ భూయా
మహమజ్జ భూయామిచ్చేన చింతా శతలోలమానసః తదైవ జీవస్య భవేత్ కృపా విభో దురంతశక్తేస్తవ విశ్వమూర్తే సమాగమస్యాన్మహతాం హి పుంసాం భవాంబుధిర్యేన హి గోష్పదాయతే సత్సంగమో దేవ యదైవ భూయాత్ తర్హి స దేవే త్వయి జాయతే మతిః సమస్తరాజ్యాభగమహిమ జ్ఞేహ్యననుగ్రహం తే మయి జాతమంజసా యధార్యతే బ్రహ్మసురాసురాజ్యైః నివృత్తదర్ఘ్యైరపి హంసయూథైః ఇతస్మరామ్యచ్యుతమేవ సాదరం భవాపహం పాద సరోరుహం విభో అకించన ప్రార్థ్య మమందభాగ్యదం న కామయేన్యత్తవ పాదపద్మాత్ అతో న రాజ్యం న సుతాదికోసం దేహేన శశ్వత్పతతారచో భువ భజామి నిత్యం తదుపాసితవ్యం పాదారవిందం మునిభిర్విచింత్యం ప్రసీద దేవేశ జగన్నివాస శృతిర్యథాత్ స్యాత్తవ పాద పద్మే శక్తి సదా గచ్చతు తారకోశ పుత్రాత్వచిహ్నేషు గణేషు మే ప్రభో భూయన్మనః కృష్ణపదారవిందయోః వచాంసి తే దివ్యకథానువర్ణనే నేత్రే మమే తేతన విగ్రహే క్షణే శ్రోత్రే కథాయాం రసనాత్వదర్పితే ఘ్రాణం చ త్వత్పాద సరోజ సౌరభే తద్భక్త గంగాది విలేపనే సకృత్ స్యాతాం చ హస్తౌ తవ మందిరే విభో సమ్మర్జనాదౌ మమ నిత్యదైవ కామస్య మే స్యాత్తవ సత్కథాయాం బుద్ధిస్య మే స్యాత్తవ చింతనే నిసం దినాని మే సుంస్తన సత్కథోదదైః ఉద్గీయమానై మునిభిర్గృహాగతైః హీనప్రసంగస్తమమేన భూయాత్క్షణం నిమేషార్థమదాపి విష్ణో న పారమేష్ట్యం న చ సార్వభౌమం న చాపవర్గం స్పృహయామి విష్ణో తత్పాదసేవాం చ సదైవ కామయే ప్రార్థ్యాం శ్రియా బ్రహ్మ భవాదిభి సురైః అని స్తుతించెను. పాంచాల రాజు చేసిన ఈ స్తుతి అర్థవంతము శక్తిమంతము ఒకటచే దీనికి భావము వ్రాయబడుచున్నది. మనమందరము పాంచాల రాజు వలె పూర్వకర్మను అనుసరించి ఉన్నదానిని పోగొట్టుకొని గురువుల పెద్దల వలన తరుణోపాయములను ఎరిగి పాటించిన పాంచాల రాజు వలనే కష్టములను దాటి సర్వ సుఖములను పొంది పాంచాల రాజు వలె భగవంతుని దర్శనమును పొందగోరు వారమే కదా. అందుకని ఈ స్తోత్రమునకు భావము చదివినచో వేలాది పాఠకులలో ఒకరైన భగవంతుని దర్శనానుగ్రహమును పొందవచ్చునేమో అని తలచి భావమును కూడా ఇస్తున్నాం. సహృదయతతో భక్తులు దీన్ని ఉపయోగించుకొనగలరు. 24 తత్వములు పరమేశ్వరుడు శ్రీహరి ఒకడు. మొత్తము 25 సంఖ్యకు వచ్చిన శ్లోకములున్న ఈ స్తోత్రము సాభిప్రాయమైనదే. అర్థం ఏమిటంటే, స్వామి నీవు దేని ఎందు ఆసక్తుడవు కావు, ఏదియూ అంటని వాడవు, సృష్టికర్తలకు అధిపతివి, పరాత్పరుడవు. నీ మాయకు లోబడిన తత్వవేత్తలను సృష్టికర్తల నెరుగు విషయమున అజ్ఞానవంతులగుచున్నారు. తత్వవిధులను మాయాచరితములైన గుణములందు చిక్కుకొని విచిత్రముగా భగవంతుని చేష్ట నెరుగకలేకున్నారు. కోరిక లేని ప్రభువ, దీనినంతయు సృష్టించిన వాడవు నీ ఒక్కడవే. ఈ ప్రపంచము సృష్టించిన వాడవు, రక్షించువాడవు, నశింపజేయువాడవు కూడా నీ ఒక్కడవే. స్వామి నీవు కోరికలను నీవు తీరిన వాడవు. అయినను దేవాసురులకు సుఖదుఖములను కలిగించుటకై సత్వగుణమును పొంది శిష్ట రక్షణకు అవతరించుచున్నావు. తమో గుణమున దుష్టులను శిక్షింతువు,
రజోగుణమున రాక్షసులను నిగ్రహించుచున్నావు. దైవవశమున నీ పాదము నమస్కరించి వారి పాపములను పోగొట్టును. హృదయమున భావన చేసినచో శుభయోగములకు పరిపాకమును కలిగించి తీర్థమగుచున్నది. స్వామి, గర్వము భక్తి వీనిలో లోబడిన జీవులు నీ పదములను సేవించినను సంసారము పుట్టికాను కాలసర్పము బంధమునకు లోబడి పునర్జన్మాది దుఃఖములచే పీడింపబడుచున్నారు. నేను ఇట్టివాడనై ఇంటింటికి తిరిగి ఎలుకలను తినుచు బలసిన పిల్లి వలె నీ పాదభక్తిని మరచి ప్రతి జన్మయందును పునర్జన్మాది దుఃఖములను పెంచుకొనుచుంటిని. ఏమీ దానము చేయలేదు, నీ కథలను వినలేదు, ఉత్తముల సేవయు చేయలేదు. ఇందువలన శత్రువులు నా రాజ్యమును ఆక్రమింపగా వనవాసినై నా గురువులను స్మరించి తిని ఆర్త బంధువులకు వారు నా వద్దకు వచ్చి తమ ప్రబోధములచే నా దుఃఖమును పోగొట్టిరి. ధర్మార్థ కామ మోక్షములను స్వర్గమును కలిగించు వైశాఖ వర్త ధర్మములను వారు బోధింపగా నేను వారు చెప్పిన శుభకరములకు వైశాఖ ధర్మములను ఆచరించి తిని అందువలన నాకు సర్వోత్తమునకు శ్రీహరి అనుగ్రహము కలిగినది. అందువలన ఉత్తమ సంపదలు అధికములుగా వనకూడినవి. అగ్ని, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రములు, భూమి, నీరు, ఆకాశము, వాయువు, మాట, మనస్సు మున్నగు వారిని సేవింపలేదు. నేను వైశాఖవ్రతమున శ్రీహరిని మాత్రమే ధ్యానించి తిని సూర్యాదులను ఉపాసింపలేదు. అవి అన్నీ స్థిరములు కావు. అన్నిటినీ ఈషణత్రయములను విడిచి నీ పాదములను నిన్ను ముహూర్త కాలము సేవించినను కోరినది సిద్ధించును. స్వామి, నీవు స్వతంత్రుడవు, ఎవరికి నీ లోబడిన వాడవు కాదు. విచిత్రమైన కర్మలను చేయుదువు, అందరికంటే ఉత్తముడవు. ఇట్టి నీకు నమస్కారము. నేను మాయకు లోబడి భార్యాపుత్రులు రాజ్యము మున్నగు పనికిమాలిన వాని యందు ఆసక్తుడనైతిని. మొట్టమొదటి కర్మదోషమును పోగొట్టి సర్వ పాపములను హరించినట్టి నిర్మలమగు నీ పాదపద్మములు ఉండగా నేను సుఖము కావాలనుకొని మమకారమునకు లోబడి అనర్థమునే కలిగించు భార్యామున్నగు కోరికలచే పీడింపబడి తిని. స్వామి, ఎచటను సుఖనిద్ర లేదు, శుభము లేదు, సుఖాభిలాష పెరుగుతున్నది. దుర్లభముకు మానవ జన్మ ఎత్తియు నీవే సర్వ పురుషార్థ కారణమని ఎరుగజాలకపోతిని, అంటే తెలుసుకోలేకపోయాను. నీ మహిమ ఎరుగజాలని సుఖాసక్తుడనగు నేను నీ పాద పద్మములను సేవింపజాలక మూఢ చిత్తుడనై సుఖాభిలాషను పెంచు కర్మలను శ్రద్ధతో చేయుచున్నాను. ఏమీను ఎవరికి నీ ఇచ్చుటలేదు. స్వామి, ప్రభు, పరమాత్మకు నీ సేవలను మరల చేయవలయునని ఉన్నను, చేయలేకున్నాను. కానీ నీ సేవ చేసినప్పుడు మాత్రమే విశ్వమూర్తిని సర్వశక్తిమంతుడవగు నీ దయ మా యందు ప్రసరించును. సత్పురుషుల సందర్శన భాగ్యము కలిగినచో సాగర భయంకరమైన సంసారము గోవు పాదమంత చిన్నది అగును. అంతేకాదు దైవముకు నీ యందు భక్తిభావము కలుగును. ప్రభు, నీ ఈ రాజ్యమంతయు పోవుట మంచిదే అని అనుకుంటున్నాను. బ్రహ్మాది దేవతలు నిరీహులమగు మునులు పొందగలిగిన నీ అనుగ్రహమును పొందు అవకాశం కలిగింది. స్వామి, అచ్యుత, నీ పాదపద్మములనే విడువక స్మరింతును. నీ పాదములు దీనులను ప్రార్థింపదగినవి, అనంత భాగ్యమునిచ్చినవి. కావున నీ పాదపద్మములను తప్ప మరొక దానిని స్మరింపను. కావున రాజ్యము, పుత్రులు మున్నగు వారిని, ధనము, అశాశ్వతముగు దేహము కోరెను. మునులంతటిని వారు కోరదగిన నీ పాదముల సేవనే కోరుదును. జగన్నాథ, ప్రసన్నుడవగుము. నీ పాదపద్మ స్మృతి నన్ను విడువకుండా చూడుము. నీ పాదముల యందు ఆసక్తియు భార్యాపుత్రాదుల యందు ఆసక్తియు కలుగజేయము. ప్రభు, నా మనస్సు శ్రీకృష్ణ పాదార విందముల ఎందుండుగాక. నా మాటలు శ్రీకృష్ణ కథాను వర్ణనములను ప్రవర్తించుగాక. శ్రీకృష్ణ కథాను వర్ణనమున ప్రవర్తించును కాక. నా ఈ నేత్రములు నిన్ను నీ రూపమును చూచుగాక. నా ఈ చెవులు నీ కథలను మాత్రమే వినుగాక. నా నాలుక నీ ప్రసాదమునే తినుగాక. నా ముక్కు నీ పాద పద్మ గంధమునే వాసన చూసుగాక. నీ భక్తులకు పూసిన గంధమునే వాసన చూచుగాక. స్వామి, నా హస్తములు నీ మందిరమును ఊడ్చుట మొదలగు నీ పనులే చేయుగాక. నా పాదములు నీ క్షేత్రములున్న చోటుకు, నీ కథలు చెప్పు చోటుకు మాత్రమే వెళ్ళుగాక. నా శిరము నీకై నమస్కారము నిమగ్నమగుగాక. నీ కథలను వినుటయందే నాకు కామము, కోరికలు కలుగుగాక. నా బుద్ధి
నీ చింతనము నీ చింతనము అందే ఆసక్తమగుగాక, అంటే నీ ఆలోచన అందే నా బుద్ధి ఉండేలాగా చూడు అని. నీ కథలను తలుచుకున్నతో దినములు నాకు గడుచుగాక, నీ ఇంటికి వచ్చిన సజ్జనులచే నీ స్మరణను వినుటచే గడుచుగాక, నీ ప్రసంగం లేని క్షణమైనను కడువకుండా ఉండుగాక. ప్రభు, బ్రహ్మ పదవి అక్కర్లేదు, చక్రవర్తిత్వము అక్కర్లేదు. చక్రవర్తిత్వం ఆల్రెడీ ఉన్నది. మోక్షమును కోరును, నీ పాదసేవను మాత్రమే కోరుదును. నీ పాదసేవను లక్ష్మీదేవి బ్రహ్మ మున్నగు వారు కోరుదురు, కానీ వారికి నీ పాదసేవ సులభము కాదు. వారికి దుర్లభమైన నీ పాదసేవను మాత్రము కోరుదును, అనుగ్రహింపుము అని 25 శ్లోకాలు ఇందాక నేను చదివిన వాటి అర్థం అన్నమాట. ఈ 25 అర్థాలు. ఇట్లు పాంచాల రాజుస్తే స్తుతింపబడిన శ్రీమన్నారాయణుడు వచ్చిన పాద పద్మముల వలె నన్న కనులతో ఉన్న ప్రసన్నుడనై వారిని చూచుచు మేఘ గంభీర స్వరంతో ఇట్లను. ఆ 25 శ్లోకాలు స్తుతి చేయగానే ఆయన మన అర్థం మనకి చెప్పారు అని ఆయన స్తుతి చేయగానే శ్రీమన్నారాయణుడు వచ్చి ఆయన పాదపద్మాలు ఇలా ఈయన కళ్ళ ఎదురుగా కనిపిస్తూ ఉన్నట్టుగా చూస్తూ మేఘ గంభీర స్వరంతో ఇట్లా పలికాడు. అంటే విష్ణుమూర్తి కనిపించాడు ఆయనకి. ఆయన పాదపద్మాలను చూసి ప్రసన్నుడై వారిని చూస్తూ మేఘ గంభీర స్వరంతో ఇట్లనను. ఆయన అన్నట్ట, నీవు నా భక్తుడవని, కోరికలు కల్మషం లేని వాడవని నేను ఎరుగుదును. అందుచే దేవతలకును పొందరాని వరము నీకు ఇత్తును. విష్ణుమూర్తి చెప్తున్నాడు అనమాట. ఈయన స్తుతించగానే ఆయన ప్రత్యక్షమయ్యి ఆయన పాదపద్మాలు పట్టుకోగానే ఆ విష్ణుమూర్తి చెప్తున్నాడట, నాయన నువ్వు నా భక్తుడవని, కోరికలు కల్మషం లేనివాడవని నాకు తెలుసు. అందుచే దేవతలకు కూడా పొందరాని వరము నీకు ఇస్తున్నాను. 10,000 సంవత్సరముల దీర్ఘాయువు పొందుము. 10,000 సంవత్సరాలట. సర్వ సంపదలను పొందుము. నీకు నా యందు నిశ్చలమైన భక్తి ఉండును. తుదకు ముక్తిని పొందుతావు. నీవు చేసిన ఈ స్తుతితో నన్ను స్తోత్రము చేసిన వారికి సంతుష్టుడనై ముక్తిని కూడా ఇస్తాను, సందేహం లేదు. నీకు నేను ప్రసన్నుడనే ప్రత్యక్షమైన దినము అక్షయ తృతీయ తిథి. సార్థక నామమై నన్ను స్తుతించిన నా భక్తులకు అక్షయములకు భుక్తి ముక్తుల అక్షయముగా ఇత్తును. భక్తిపూర్వకముగా నాకున్నను బలవంతం వల్లనో మొగమాటం వల్లనో ఏదో ఒక కారణమున వైశాఖ స్నానాధికములు చేసిన వారికి ముక్తిని ఇస్తాను. ఈ అక్షయ తృతీయందు పితృదేవతలకు శ్రాద్ధము నిర్వహిస్తే వారికి వంశవృద్ధి అనంత పుణ్యము ఇస్తాను. ఈ అక్షయ తృతీయ తిథి యందు మిక్కిలి ఉత్తమమైనది అన్ని తిథుల్లోకి. దీనికి సాటి అయిన తిథి లేదు. ఈనాడు చేసిన సత్కార్యము, పూజ, దానము అల్పమైన, అంటే కొంచెం దానం చేసినా, కొంచెం పూజ చేసినా కూడా అక్షయం అంత ఫలితాన్ని ఇస్తాను. కుటుంబము కల బ్రాహ్మణునకు గోదానము ఇస్తే వారికి సర్వ సంపదలు వర్షించి ముక్తినిస్తాను. సమస్త పాపములను పోగొట్టు వృషభదానము చేసిన వారికి అకాల మృత్యువే కాదు, కాల మృత్యువును కూడా పోగొట్టి, అకాలం అంటే అనుకోకుండా మృత్యువు రావటం మనకి, అది కాకుండా మన దీర్ఘాయుషు అయిపోయిన తర్వాత వచ్చే మృత్యువు కూడా రాకుండా, అసలు మృత్యువు రాకుండా దీర్ఘాయుర్దాయం ఇస్తాను. వైశాఖ వ్రతమున దాన ధర్మములను యథాశక్తిగా చేసిన వారికి జన్మ, జర, మృత్యు, వ్యాధి, భయములను, సర్వ పాపములను పోగొట్టుతాను. వైశాఖమున చేసిన పూజా దానము ఉన్న వాని వలన సంతోషించినట్లుగా ఇతర మాసములందు చేసిన పూజాధికమునకు అంతగా సంతోషపడను. వైశాఖ మాసమునకు మాధవ మాసం అని పేరు కాబట్టి నాకు ఈ మాసం ఎంత ఇష్టమైనదో గ్రహింపవచ్చును. అన్ని ధర్మములందు బ్రహ్మచర్యాది వ్రతములను విడిచిన వారైనను వైశాఖ వ్రతమును ఆచరించినచో నేను వారికి ప్రీతుడనే వరములను ఇస్తాను. వైశాఖ వ్రతము దానాదులను ఆచరించిన వారు తపస్సులకు, సాంఖ్యయోగములకు, యజ్ఞయాగములకు సాధ్యం కాదని నా సాన్నిధ్యమును చేరుదురు. యజ్ఞయాగాలకు కూడా సాధ్యం కానిది వాళ్ళకి వైశాఖ వ్రతం చేసి దాన ధర్మాలు అవి చేస్తే నా సాన్నిధ్యం దొరుకుతుంది అని చెప్తున్నారు. ప్రాయశ్చిత్తమే లేని వేల కొలది మహాపాపం చేసిన వాళ్ళైనా సరే వైశాఖ వ్రతం ఆచరించిన పాప క్షయం అయిపోయి, అంటే పాపం అంతా క్షయం అంటే నశించిపోయి అనంత పుణ్యం ఇస్తాను. నా పాదవ స్మరణచే వారిని రక్షింతును.
పాంచాల మహారాజా, నీ గురువులు చెప్పిన దానిని అడవిలో ఉన్నను భక్తి శ్రద్ధలతో ఆచరించి నాకు ప్రీతిపాత్రుడవైతివి. కావుననే ప్రసన్నుడనై నీకు ప్రత్యక్షమయ్యాను, నీకు అనేక వరములను ఇచ్చాను అని పలికి శ్రీహరి అందరూ చూస్తుండగానే అంతర్ధానమయ్యాడు. పాంచాల రాజును శ్రీహరి అనుగ్రహమునకు మిక్కిలి ఆనందం పొందెను. శ్రీహరి యందు నిశ్చల భక్తుడై పెద్దలను గౌరవించుచు చిరకాలం ధర్మపూర్ణమున రాజ్యమును పాలించెను. శ్రీహరి తప్ప మరెవరిని ప్రేమించలేదు, గౌరవించలేదు. భార్యాపుత్రాదుల కంటే శ్రీమన్నారాయణుడే తనకు కావలసిన వాడని నమ్మి సేవించెను. భార్యాపుత్రులు, పౌత్రులు, బంధువులు, పరివారం అందరితో కలిసి వైశాఖ వ్రతమును దాన ధర్మాదులను పలుమార్లు ఆచరించెను. చిరకాలము సర్వసుఖ భోగములను పొంది తుదకు శ్రీహరి సాన్నిధ్యం చేరెను. ఉత్తమమైన ఈ కథను ఎవరు విన్నను వినిపించినను సర్వ పాప విముక్తులై శ్రీహరి సాన్నిధ్యమును చేరుదురు అని శృతదేవుడు శృతకీర్తి మహారాజుకు చెప్పెను. ఈ విధముగా నారదుడు అంబరీషునకు వైశాఖ మాస మహిమను వివరించుచూ చెప్పెను. వైశాఖ పురాణం 21వ అధ్యాయం సంపూర్ణం.